సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కేటాయించే డిఎంఎఫ్టీ నిధులను ఈ ప్రాంతంలోనే ఖర్చు చేసేలా త్వరలో చట్టం తీసుకువస్తామని కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమరిలో మార్నింగ్ వాక్లో భాగంగా బురదగూడెం సుభాష్ నగర్ కాలనీలో పర్యటించి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. గతేడాది సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించిందని మంత్రి స్పష్టం చేశారు. జైపూర్లో మరో 850 మెగావాట్ల విద్యుత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. నైపుణ్య కేంద్రాల ద్వారా యువతకు ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. సింగరేణి ఒప్పంద కార్మికులకు వేతనాల పెంపు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత సింగరేణి సంస్థను మంచిగా చేయాలని చెప్పి ఎక్కువ ప్రాఫిట్ చేయడం జరిగింది. ఈసారి కూడా రికార్డ్ ప్రాఫిట్స్ సింగరేణి సంస్థకు వస్తాయి. ఈ అకౌంట్స్ డిక్లేర్ అయిన తర్వాత ఏదైతే లాభాల వాటలో ఇప్పుడు కూడా సింగరేణి సంస్థ ఇస్తుందో దాని ప్రకారంగానే కార్మికులకు మంచిగా లాభాల వాట